హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే చెగోడీలు, పప్పు చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. ఇది మీరు ఇంట్లోని కేవలం మీ ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రం చేసుకోవచ్చు. ఏమీ లేదు. ముందుగా మనం బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి ఒక 2 వంతులైతే మైదా పిండి ఒక వంతు వేసుకోవాలన్నమాట. కొంచెం జల్లించుకొని వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు మనం పిండి ఎంత వేస్తున్నామో దానికి సమానంగా నీళ్ళు కూడా మరబెట్టుకోవాలండి పొయ్యి మీద. ఆ నీళ్ళు మరిగేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం సాల్టు, కారం అండ్ మీకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే వేసుకున్నాను. వేసుకొని హై మంట మీద అది అలా కలుపుతూ ఉండాలండి. చూడండి నేను ఎలా కలిపానో అలా కలుపుతూ ఉండాలన్నమాట. అది చల్లారిపోయాక ఒక పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లారిపోయాక కొంచెం నూనె వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇది మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే పప్పు పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు ఒక 3 గంటలు నానబెట్టుకొని తడి ఉంటుంది కదా, అది ఫ్యాన్ కింద పెట్టి ఆడబెట్టుకున్నానండి. లేదంటే మళ్ళీ మనకి వేపినప్పుడు అది తడిగానే ఉంటే మళ్ళీ మనకి పేలుతుందనమాట. సో అందుకే పూర్తిగా ఆరిపోవాలి తడి అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూపించాను కదండి మీకు, అవి చిన్న చిన్న రౌండ్గా బాల్స్లా తీసుకొని మనకి రోల్ చేసుకోవాలన్నమాట. కింద చూసాను నేను ఎలా రోల్ చేస్తున్నాను. రోల్ చేసుకొని ఆ శనగపప్పులో అద్దుకొని నెక్స్ట్ ఇలా మనం సర్కిల్ షేప్లో ఇలా అతుక్కోవడమేనండి. చాలా సింపుల్. మీరు ముందు ట్రై చేయాలి అనుకుంటే కొంచెం ఒక 1/2 కేజీ పిండితో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. కాకపోతే మీకు అదే పిండి అనేది మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. 2 వంతులు బియ్యం పిండి అయితే 1 వంతు మైదా పిండి వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. చూడండి ఫైనల్గా ఇలా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ సిమ్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. వేయించుకొని చల్లారిపోయిన తీసాక పూర్తిగా చల్లారాక అప్పుడు డబ్బాలో వేసుకోండి, లేదంటే అనవసరంగా మెత్తగా అయిపోతాయి. ఫైనల్లీ ఇదండి పప్పు చెగోడీలు. మీరు బయట కొనుక్కొని ఆ ప్యాకెట్లో నిలవ ఉండే కంటే ఇలా మనం ఎప్పటికైనా ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చినప్పుడు స్నాక్ టైంలో మనకి టీ తాగినప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు. బాయ్.